నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, ఆషాఢమాసం సందర్భంగా చమ్మనగరపేటలో వేంచేసియున్న మహిషాసుర మర్దిని సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం మహిషాసురమర్ధని అమ్మవారిని శాకంబరీగా అలంకరించారు. సువాసినులు ఆషాఢసారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ప్రధాన అర్చకుడు చేబ్రోలు బాబీ అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి ఎండూరి సురేష్ దంపతులు, తమ్మన నారాయణ దంపతులు, దేశు సూర్యప్రకాశరావు, నంబూరి శ్రీను, కొల్లిపర శివాజీ, కోశాధికారి చేబ్రోలు గాయత్రి తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలం గూడూరు, మల్లవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సోమవారం తనిఖీ చేశారు. ఆయా కేంద్రాలలోని వైద్య సేవా విభాగాలను ఆయన పరిశీలించారు. ఆయన పరిశీలనలో ఆసుపత్రికి సరిపడా మందులు రావడం లేదని, సెలైన్ సీసాలు అందుబాటులో లేవని తేలింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియచేసి సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని ఆయన వైద్య సిబ్బందికి సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలితే చికిత్సకు అవసరమైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆరోగ్య కేంద్రాల సిబ్బందిని ఆదేశించారు. కాగా కప్పలదొడ్డి, రామరాజుపాలెం సచివాలయాలతో పాటు గూడూరు పంచాయతీ కార్యాలయాన్ని కూడా తనిఖీ చేశారు. చెత్తా చెదారం లేకుండా గ్రామాలను ఏ రోజుకారోజు పరిశుభ్రం చేయాలని, వీధి దీపాలు వెలిగేలా చూడాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని ఆయన గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. టీడీపీ నాయకులు పోతనస్వామి, గోపీ నాగబాబు, ఎనే బేగ్, అన్నం హరిరామకృష్ణ, కట్టా మునీశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు పంచకర్ల సురేష్ పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ఎంతో అవసరమని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు జరిగిన ర్యాలీని అరుణ సారిక ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోరగడ్డ అశోక్ కుమార్, న్యాయవాదుల గుమాస్తాల సంఘ నాయకులు పివిఫణి కుమార్, న్యాయమూర్తులు పాల్గొన్నారు. 2 రోజులుగా కురుస్తున్న జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కురుస్తున్న భారీ వర్షాలకు గాను ముంపుకు గురైన ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ముంపుకు గురైన సుందరయ్యనగర్, రైలుపేట శివారు తదితర ప్రాంతాల్లో మోటార్లు పెట్టి నీటిని తోడిస్తున్నారు. డ్రైన్ల వద్ద యుద్ధ ప్రాతిపదికన మురుగునీరు పోయేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాగా తరచూ ముంపుకు గురయ్యే బందరు బస్టాండులో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా మోటార్లతో నీటిని తోడిస్తున్నారు. కాగా ఇంకా మేజర్ డ్రైన్లు మైనర్ డ్రైన్లతో అనుసంధానం కాకపోవడం వల్ల కన్యకాపరమేశ్వరి దేవస్థానం ముందు, ప్రధాన పోస్టాఫీసు ముందు నీరు నిలిచి ఉంటోంది.